నమస్తే అందరికీ. మంత్స్ తర్వాత మళ్ళీ ఈరోజు ఒక వ్లాగ్ చేస్తున్నా. అది కార్తీక మాసం స్పెషల్ వ్లాగ్. కోటి దీపోత్సవం. ఇప్పుడు మనకు కనిపించిన ఎంట్రన్స్ వీఐపీ, వీవీఐపీ. ఫస్ట్ ఎంట్రన్స్ వీవీఐపీ, నెక్స్ట్ వీఐపీ. ఆ తర్వాత వితౌట్ టికెట్స్ ఎంట్రీ ఉంటుంది. కనిపిస్తుంది కదా, అదే సెట్ మొత్తం. ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. 5:30 కంటే 4:30కి ఫుల్ క్రౌడ్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఫస్ట్ మనకు ఎంటర్ అయిన వెంటనే నంది కనిపిస్తారు. నందిని క్రాస్ అయ్యి ముందుకు వెళ్తాం మనం స్ట్రైట్‌గా. ముందుకు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ గోశాల కనిపిస్తుంది. గోశాల తర్వాత ఇంకా మన బొజ్జ గణపయ్య. ఏదైనా సరే చేయాలి అనంటే ఈయన లేకుండా అయితే ఆ పూజ ఇన్‌కంప్లీట్ కదా! ఆయన పర్మిషన్‌తో ఆయనే చూసుకుంటారు అన్న ఉద్దేశానికి వినాయకుడు. తర్వాత మన పరమశివుడు. మీరు ఈ ప్రోగ్రామ్ మొత్తం చూడాలి అనంటే భక్తి టీవీలో లైవ్ వస్తుంది, దాన్ని చూడొచ్చు. నేను జస్ట్ గ్లిమ్స్ ఇస్తున్నాను. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు ఎలా ఉంటుంది, ఇంతమందిని ఎలా హోల్డ్ చేస్తున్నారు వీళ్ళు, ఇక్కడ మెయింటెనెన్స్ అన్నది చాలా కీ రోల్. ప్రోగ్రామ్ ఎంత బాగా జరిగినా ఇంతమంది జనాల్ని, క్రౌడ్ని అయితే అసలు చూసుకోవాలంటే చాలా కష్టం. ఈ కోటి దీపోత్సవం వీళ్ళు స్టార్ట్ చేసి 13 ఇయర్స్ అయింది. 13 ఇయర్స్‌లో నేనొచ్చి 8 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికొచ్చా. కానీ అప్పుడు ఇంత క్రౌడ్ లేదు. ఇప్పుడు చూస్తే నాకే ఇంతమంది క్రౌడా అనిపిస్తుంది. సెట్ మాత్రం సూపర్‌గా వేశారు. 4:30కే ఇంతమందున్నారు. యాక్చువల్‌గా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది 5:30 అని ఉంటది కానీ 6:00కి స్టార్ట్ అవుతది. బట్ 4:30కే జనాలొచ్చేశారు. ఇంకా డెకరేషన్ నడుస్తూనే ఉంది. మనం ఉత్సవ విగ్రహాల్ని అన్నిటినీ ఇక్కడ చూడొచ్చు. తెలియని వాళ్ళ గురించి కోటి దీపోత్సవం అడ్రస్ ఇందిరా పార్క్, ఎన్టీఆర్ స్టేడియం. ఈ కోటి దీపోత్సవం జరిగే డేట్స్ నవంబర్ 1 నుంచి 13th వరకు. టైమింగ్ 6:00, 5:30. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్. అంటే ముందు ఎవరు వస్తే వాళ్ళు ముందుగా కూర్చుంటారు. ఈ వీఐపీ, వీవీఐపీవి టికెట్స్ ఇప్పుడు నేను చెప్తుంది. ఈ లోపల నుంచి ఎంటర్ అయిన తర్వాతన లెఫ్ట్ సైడ్ వీఐపీ, వీవీఐపీ. రైట్ సైడ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్లేస్ అంతా టికెట్స్ లేకుండా వచ్చే వాళ్ళకి. ఎవరైనా సరే ఫస్ట్ వచ్చిన వాళ్ళకే ఫస్ట్ ప్లేస్. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఆ చైర్ సిట్టింగ్ అంతా పెద్దవాళ్ళకి అట్లాగా అని. అందులో కూడా వీవీఐపీయే. వీఐపీ, వీవీఐపీ ప్లేస్ కూర్చునే సిట్టింగ్ మొత్తం ఒకే దగ్గర ఉంటుంది. బట్ మీరు ఫస్ట్ వచ్చిన వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి ముందు ప్లేస్ దొరుకుతుంది అంతే. దీపాలు, డెకరేషన్ అన్నీ వాళ్ళే చేసి పెడతారు. మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఎర్లీగా వెళ్తే ఆ డెకరేషన్లో మీరు కూడా ఒక హ్యాండ్ వేయొచ్చు. ఈ ప్రోగ్రామ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం ఫుడ్ తినేసే వెళ్ళండి, లేట్ అవుతుంది. అన్నిటి మీద 5:30కే స్టార్ట్ టైం ఉంటుంది కానీ 6:00కి స్టార్ట్ అవుతుంది. అయిపోయేసరికి 10 అవుతుంది. 10కి అయిపోయిన తర్వాత ఫుల్ క్రౌడ్ వల్ల మీరు బయటకు వచ్చేది ఎగ్జిట్ టైం మారిపోయింది. అది హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు, 1 అవర్ అవ్వచ్చు. బట్ జాగ్రత్తగా ఉండండి వెళ్ళిన వాళ్ళు అంతా. దీపాలు వెలిగించేటప్పుడు కూడా మీ డ్రెస్సెస్ అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. చిన్నపిల్లలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా టికెట్స్ గురించి ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీఐపీ టికెట్స్ అన్నీ భక్తి టీవీ ఆఫీస్లో ఇంకా కొన్ని షాపింగ్ మాల్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. పర్ టికెట్కి వచ్చేసరికి 2 మెంబర్స్. ఏదైనా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా లోపల అయితే ఫుడ్ స్టాల్స్ ఏముండవు. మీరు బయట ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మీరు వచ్చేటప్పుడు ఓన్ వెహికల్ కాకుండా వస్తేనే బెటర్. ఇన్ కేస్ ఓన్ వెహికల్లో వచ్చిన కొంచెం దూరంగానే పార్క్ చేసుకునేది చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ఉన్న ఎగ్జిట్ అయినప్పుడు చాలా టైం పడుతుంది ఆ ట్రాఫిక్కి మీరు బయటకు వెళ్ళాలి అంటే. కోటి దీపోత్సవంలో నాకు మెయిన్ హైలైట్ ఈ పరమశివుడి దగ్గరదే. హారతి ఇస్తారు ఫైనల్ స్టేజ్లో. సూపర్, వేరే లెవెల్ ఉంటుంది. గూస్ బంప్స్ వస్తాయి. ఆ పరమశివుడు మనకి ఎదురుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ 6:00కి స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ శంఖారామంతో, డ్రమ్స్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా వేద మంత్రాలతో. శివ అభిషేకం ఇక్కడ స్టేజ్ మీద కనిపిస్తున్న శివుడికి మరియు ఆపోజిట్గా
బంగారు శివలింగం. ఇది బంగారు శివలింగం కాదు, బట్ సెట్లో గోల్డ్ కలర్తో. డైలీ ఇక్కడ ఒక స్వామికి కళ్యాణం జరుగుతుంది. ఈ రోజు మన కొమరి మల్లన్న కళ్యాణం. ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి భస్మహారతి. మహాకాళేశ్వరుని చాలా బాగా అలంకరించారు, చాలా బాగా కనిపిస్తున్నారు కూడా. మల్లన్న కళ్యాణం అయింది కదా, ఇంకా ఊరేగింపు. జ్యోతిర్లింగాల పూజా హారతులు అయిన తరువాత స్పెషల్ గెస్టుల స్పీచ్ తర్వాత ఇంకా కోటి దీపోత్సవాల మెయిన్ ఘట్టం దీపాలంకరణ. లక్కీగా ఆ మల్లన్నది వేసిన దీపాల దగ్గర నేను వెలిగించా. ఈ దీపాల వెలుగులో ఇప్పుడు స్వర్ణ లింగోద్భవం, సప్తహారతులు, బిల్వ, నాగ, నంది, సింహ, కుంభ, రుద్ర, నక్షత్ర హారతులు. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకునుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు.
నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతి స్టార్టింగ్ చెప్పిన ఘట్టం వచ్చేసింది. మన శివహారతి ఇంకా మాటలు చూడటమే. शिवोऽहं ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहम् ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहम् वीरभद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्कारः शम्भो शम्भो शङ्करा ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहम् ఇది మన కోటి దీపోత్సవం ఇన్ హైదరాబాద్. ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రం జాగ్రత్త, ఫుల్ క్రౌడ్ ఉంటుంది, తప్పిపోతారు, చూసుకొని వెళ్ళండి. బయటకి వచ్చిన తర్వాతన లైన్ దగ్గర ఎండింగ్లో ప్రసాదం కూడా పెడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.